పెద్ద పాపకేమో నీళ్ళు కాస్తున్నానండి. నీళ్ళేమో వేడైతున్నాయి. చెప్పినా కదా హాఫ్ డే స్కూల్ పెద్ద పాపకి. పాలేమో కాస్తున్నాను. ఐస్ అయిపోయింది, గట్టి అయిపోయినాయి పాలు. చల్లగా ఉంది ఇక్కడ. పాలు కాచేస్తాను, పాలు ఇస్తాను పాపకి. స్నానానికి ఏమో నీళ్ళు పెట్టాను కదండి, కాగిని. పాప బ్రష్ చేసుకుంటుంది. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ సాటర్డే కదండి. మా పెద్ద పాప ఒకటి స్కూల్ ఉంది. ఓన్లీ టిఫిన్ పెట్టేసి పంపిస్తున్నాను. వాటర్ బాటిల్ పట్టేసాను. కాఫీ కలుపుకుంటున్నాను నాకు మా పెద్ద పాపకి. ఓకేనా అండి, కాఫీ కలుపుకుంటున్నాను. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగానే. ఓకేనా అండి. ఇది బెల్లం పౌడర్ తెలుసు కదా మీకు. బెల్లం పౌడర్ కలుపుకుంటాం. బెల్లమే వాడుతున్నాం, షుగర్ వాడడం, పంచదార వాడడం. బెల్లం పౌడరు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట. అలాగే ఉంటుంది ఇక్కడ, అది తీసుకుంటాను. పాపకేమో జడేసేసాను, స్నానం చేసింది కొందన. చిన్న పాపకు ఉండదండి హాఫ్ డే. హాఫ్ డే కాబట్టి లంచ్ ప్రిపేర్ చేస్తాను. తర్వాత ఇక నుంచి నేను వంట అన్నీ చేసుకొని, ఇంట్లో పనులు చేసుకొని, టిఫిన్ పెట్టేసి బాటిల్లో వాటర్ పెట్టేసాను. ఇప్పుడేమో కొంచెం జీడిపప్పు పెడతాను. స్నాక్స్ కింద జీడిపప్పు పెట్టుకుంది పాప, జీడిపప్పు పెడుతున్నాను. ఈ రెండు కలిపి బ్యాగ్లో పెట్టేసుకుంటుంది వాటర్. ఇది జడేస్తాను, బొట్టు పెడుతుంది. పాపకి బొట్టు పెడుతున్నానండి. ఇక చిక్కలు ఇదేం అంటుకోదు. చిన్ని చిక్కలు కావాలంటారు, చిలకల్లాగా. ఈరోజు ఎండ అంత లేదండి, మబ్బుగా ఉంటుంది. వాతావరణం ఉంది, ఎండ ఉంది, ఎండ లేకుండా. నేను మా పాప స్కూల్కి పంపిస్తున్నానండి. బాయ్ అమ్మా. వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేస్తానండి. వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలన్నీ ఎండేసుకోవాలి. ఈ బట్టలు ఎండేసుకుని ఇల్లు గుమ్మ తుడుచుకోవాలి. బట్టలన్నీ తీసేసాను, వాషింగ్ మిషన్ అంతా ఖాళీ అయిపోయింది. ఇవి బయట ఆరేస్తానండి, బయట ఆరేస్తాను. బయట ఆరేసి చూపిస్తానండి. ఇక్కడ ఆరేస్తాం అంటే ఓసలు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎండేస్తాం. ఇక్కడ కూడా ఎండేసుకోవచ్చు, కానీ గాలి బాగా వస్తుంది. మాకు గాలి ఎంత వస్తుంది. బ్యాగులు చెప్పాను కదా, ఇప్పేసాను అనమాట. ఫైనల్గా ఇలా బట్టలు ఎండేసుకున్నానండి. ఇవైతే అన్నీ ఆరిపోతే, కానీ బాగా ఎండ లేదంటే గాలి ఎక్కువ వేస్తుంది. క్లిప్స్ పెడదాం అంటే క్లిప్స్ లేవు, అందుకే ఇలా ఎండేసేసాను. ఇల్లంతా చూడండి, ఇదంతా చూడాలి. ఇప్పుడు ఇదంతా కింద ఇదంతా చూడాలి. ఇలా రఘుమన్నారు. ఎన్ని గిన్నెలన్నీ కడగాలండి, ఎన్ని కడగాలి. ఇప్పుడు కడుక్కుంటాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి, గట్టు క్లీన్ చేసుకోవాలి. ఇల్లు ఇంకా తొడలేదండి. ఇది ఒలిచేసుకుని, ఇది ఎంత మట్టి అది పడుతుంది కదా, ఒలిచేసుకుని అప్పుడు ఇల్లు తుడిచి తడుగుని పెట్టుకుంటాను. ఈ లోపు ఒలిచేసుకుంటాను. ఎందుకంటే టైం పడుతుంది, 4 కట్టలు వల్లంటే టైం పడుతుంది కదా. ఒలిచేసుకుంటాను. గోంగూర పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఇంకా అన్ని పనులు చేయాలి బాబా. గిన్నెలు కడగాలి, అన్ని చేసేసుకుని గోంగూర ఒలిచేసుకుంటే అండి తొందరగా. ఇదే పెద్ద పని కదా, ఒలుచుకోవడం టైం పడుతుంది. ఒకదాన్ని ఒలుచుకోవాలి కదా మరి. ఫైనల్గా గోంగూర ఒలిచేసుకున్నానండి. శుభ్రంగా మంచి ఆకులు అన్నీ వేసుకున్నాను. ఇది బాగాలేదు. ఈ రగ్గులు మడత పెడుతున్నానండి. తుప్పటి మీద పక్కలు కప్పుకుని 3 రగ్గులు మటండి, 3 కుక్కలు కప్పుకునే అన్నమాట. అంత చలిగా ఉంది. ఇది ఇంకా పెద్దది. ఇది ఇప్పుడు కొనుక్కున్నాం, చార్మినార్లో కొనుక్కున్నాం. మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాం అనమాట అండి. పెద్దది రగ్గు. అప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళాం ఒకసారి. ఫైనల్గా 3 మడత పెట్టేసాను. బెడ్షీట్ చేంజ్ చేస్తానండి, వేరే బెడ్షీట్ చేస్తాను.
బెడ్షీట్ వేస్తున్నానండి, బెడ్షీట్ మార్చుతున్నాను. అంటే బెడ్షీట్ అయితే వేసేసాను ఫైనల్గా. గట్టిగా లాగి పెడితే లోపలికి పక్క బాగా వస్తుంది. పిల్లో కవర్ చేస్తానండి. దుప్పట్లు ఇక్కడ పెట్టేస్తున్నాను. వేరేది ఇప్పుడు ఇల్లు గుమ్మలు తుడుస్తాను. ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయింది కానీ ఇల్లు గుమ్మలు తుడుస్తాను. చూడండి, లక్ష్మీదేవి లోపల రావాలంటే మనం బయట బాల్కనీ నుంచి లోపలికి ఊడ్చుకుని రావాలి. ఇప్పుడు మా పిల్లలు పాత సైకిల్ ఇక్కడ తొక్కుకుంటుంది, అంటే అలా పడేసాం. గాలి బాగా వేస్తుంది ఇంకా ఇక్కడ అసలు. అదంతా బాల్కనీ ఉడిచేసాను. ఇప్పుడు లోపల చూస్తున్నాను. కాలేసేసి తలుపు వేసేస్తాను. ఈ గది అయితే అండి ఇంత వాడము. మా వారు వర్క్ చేసుకుంటారు. ఒక బీరువా ఉందంటే, బట్టల సెల్ఫ్ ఉంది ఇక్కడ. ఇక్కడేమో బట్టల సెల్ఫ్ ఉంది. బట్టలు అయ్యి రోజు డైలీ వాడే బట్టలు, ఎక్కడికైనా వెళ్ళే బట్టలు బీరువాలో పెట్టుకుంటాం. ఇక అంతా నీట్గా ఉంటుంది. ఏమో ఇక్కడ కూర్చోం, ఏం చెయ్యము. అసలు ఇంకా చూపిస్తాను మీకు కదండి. పెంట పెంట చేస్తారు మా పిల్లలు. మా చిన్నపిల్ల అయితే బాగా అల్లరి. ఎన్ని స్లైన్లు జల్లీలు అన్ని కొనుక్కుని పెంట పెంట చేస్తుంది. ఈ గది మాత్రం ఒక 4-5 సార్లు తుడుస్తాం రోజుకి. అంత చెత్త ఉంటుంది. ఈ పెంట అంతా తుడుచుకుని రావాలి. ఇక్కడ ఈ గది అంతా చెరగ్గా ఉంటుంది. ఇంకా టీవీ స్టాండ్ మీద నీళ్ళు ఎలా పోస్తుందో తీసేయండి. ఇల్లు కాదు, ఈ గది మనం చాలా చిరాకు చేసి తడుపులు పెట్టాలి. తర్వాత వంట చేయాలి, గిన్నెలు కడగాలి, బట్టలు వారేసాను. ఇంకా మళ్ళీ బట్టలు ఉన్నాయి, ఇంకా ఉతకాలేదు. ఇంకా నేను స్నానం చేయాలి. మా చిన్నపాప స్నానం చేయించాలి. వేడి నీళ్ళు కాసుకోవాలండి. మరకలు కొట్టేసుకుని చేయాలి ఇక్కడ స్నానం అయితే. ఎందుకంటే అంత చలి ఇలా ఇవ్వని అలా చదవకపోతే నేను కూడా బకెట్లో రోజుకి ఇంత చెత్త వస్తుంది. మాకు చెత్త ఎక్కువ వస్తుంది. చెత్త అంటే పేపర్లు, కాయిందాలు, పిల్లలు చింకి, చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి కదండి. ఈ డస్ట్బిన్ టవల్ బయట నుంచి కొత్తగా తీసుకుంటాం. డస్ట్బిన్ టవల్ మళ్ళీ ఇవన్నీ డస్ట్బిన్లో అవి పెట్టిన కొంచెం ఆవులు ఏ రోజు చెత్త ఆవులు పాడేసుకుంటాం. టవల్లో పెట్టి పాడేసుకుంటాం. కింద డస్ట్బిన్ చుట్టెక్కి కిందకి వెళ్ళి పాడేసుకుంటాం. టవల్లోనే చెత్తతో సరిపోతుంది. నీరసం వచ్చింది నాకు. మంచిగా రాస్తున్నాను. ఏమిటో తెలుసా అండి, తేగలు అంటే తేగలు అంటారు మా ఆంధ్రాలో. ఇక్కడ తెలంగాణ తెలియదు. తేగలు ఇది తిన్న వల్ల ఎంతో ప్రోటీన్స్, ఇందులో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి. తెలుసా అండి, నాకు చాలా ఇష్టం. అంటే చచ్చిపోతాను వీటి కోసం.
ఇవి అంటే నాకు ప్రాణం. నా ఫేవరెట్ అంటే ఇదే. మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఇది బిర్యానీ. ఇదైతే నాకు చాలా ఇష్టం. నాకు పులుపు అంటే ఇష్టం. అంటే మామిడికాయలు, నిమ్మకాయలు, ఉప్పు కారం పెట్టి తినడం అంటే చాలా ఇష్టం. రేగుడి అని పళ్ళు ఉంటాయి కదా, ఆ రేగుడియలు అంటే చాలా ఇష్టం. ఈ తేగలు అంటే చాలా ఇష్టం. మా చిన్నప్పుడు మా నాన్న ఎక్కువ తెచ్చేవాడు. ఆ తర్వాత మా ఆయన తెస్తున్నాడు నా కోసం. పాపం ఎక్కడైనా సరే నెతికేసి మరి పట్టుకోవచ్చు. ఈ హైదరాబాద్ లో లేనంటే ఏముంటాయండి, అన్ని దొరుకుతాయి. డబ్బులు ఉండాలి కానీ ఇక్కడ. డబ్బు ఉంటే ఎక్కడైనా బతికేసి తెలుసా. డబ్బు ఉండాలండి బాబు. డబ్బు ఉంటేనే హాయి, డబ్బు ఉంటేనే సంతోషం, డబ్బు ఉంటేనే అన్ని. డబ్బు ఉంటేనే అందరు చుట్టుపక్కల అందరూ మాట్లాడతారు. మాతో ఎవరు మాట్లాడరండి. మీ ఇంట్లో ఇలా నేను ఒకదాన్ని దెయ్యంగా పడి ఉంటాను. మా ఆయన ఇంట్లో వారం 2 రోజులు వెళ్ళిపోతారు ఆఫీస్కి. అలా ఉంటాను ఇంట్లో ఒకదాన్ని ఉంటాను. ఎవరో మాట్లాడు ఊసాడు పలుకోడు వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అంతే, ఏం చేస్తాం. నాకు నా పిల్లలు మా ఆయన తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకెవరు లేనట్టే. ఊళ్ళో చుట్టాలు అంటారు కదండి, మంచికి వస్తారు ఏంటి, రారెవరు. ఊళ్ళో ఉన్నారండి మా చిన్నమ్మ, మా అన్నయ్యలు అందరూ ఉన్నారు, ఎవరు రారండి. పాపం మా ఆయన నా కోసం ఏదైనా సరే తెస్తాడండి పాపం. ఎక్కడున్నా సరే. తేగలంటే ఇష్టమని ఆఫీస్కి వెళ్ళే ముందంట, నేను ఆఫీస్కి వెళ్ళారు కదా పాపం, వెళ్ళేటప్పుడే కొనుక్కుని బ్యాగ్ లో పెట్టి వెళ్ళారంట. ఇంకేంటి ఇష్టం ఇది. ఆహా. ఆహా. ఫైనల్ గా ఇలా వేడి చేసుకుని తొక్కలతోటి, అంటే తోలు ఉంటది కదా, ఈ తేగలపైన తోలు ఉంటది. ఈ తోలుతో వేడి చేసుకుంటే, ఈ తొక్కలతో వేడి చేసుకుంటే మనకి లోపల ఏం మారదు అసలు. వేడైతే సరిపోద్ది. ఎందుకంటే ఇలా అలా వేడైతే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటది. గోంగూర ఉంది కదండి, ఇది 4-5 సార్లు కడుక్కోవాలి. ఎలా అనుకుంటున్నారు, ఇందులో వాటర్ పెట్టి ఇలా దేవుకోవాలి. చూపిస్తాను చూడండి. అంతే, ఇలా కడిగేసి ఇంట్లో కూరపోసేద్దు. ఆగండి ఒక నిమిషం. ఇది ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఇసుక అన్నది కిందకి వెళ్ళిపోతుంది. ఇది పసుపు అండి. ఇది ఒక చిట్కా అనమాట. ఒక నాకు ఫుడ్ డైటీషియన్ అన్న అమ్మాయి చెప్పింది నాకు. డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే నేను ప్రతిదీ తెలుసుకోవాలి. ఇది వాటర్లో వేసేసి ఈ గోంగూరని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలన్నా ఉంచాలంట. ఎందుకంటే ఎంత శుభ్రంగా కడిగినా బ్యాక్టీరియా, ఒక పురుగు అనేది చచ్చిపోతుందంట. అందుకని ఇది 1 నిమిషం అలా ఉంచండి. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఇలా పసుపు నీళ్ళలో వేసాను. పసుపు అంటే కొంచెం కాదు, ఒక 1/2 టీ స్పూన్ అనే వేయాలి, పోదంత కాదు. నాన్నే వండాలి. తాగండి. ఇలా ఇలా తీసుకొని ఇలా అనుకోవాలి. ఇలా అనుకుని ఇలా తోలు వస్తుంది. ఇది ఉంటుంది కదా, జస్ట్ పాడేసేది. ఇది తేగ చూసారా. ఫైనల్ గా గోంగూర అయితే మొత్తం ఒక 5-6 సార్లు కడిగిస్తానండి. పసుపు నీళ్ళల్లో మాత్రం ఒక 5 నిమిషాలు నానబెట్టాను. 5-6 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను దేవుని. పెనం పైన గిన్నె పెట్టాను. ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇది ఎల్లుల్లిపాయ, అరపాయ ఎల్లుల్లిపాయ అనమాట. ఇది వేరుశనగ గుళ్ళు అంటారు కదా, పచ్చివి ఒక 15 తీసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు ఏమో ఒక 6 తీసుకున్నాను, సరిపోతుంది. మీకు ఫైన్ ఆయిల్ వేసుకున్నాను చూడండి. ఏముంటది, ఏడుశనగకాయలు అంటే మా అత్తగారు చెప్పింది. ఏడుశనగకాయలు ఏమని. ఈ పల్లీలు అంటారు కదా, పల్లీలు తెలుగులో మేము ఏడుశనగకాయలు అంటాం. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసేసుకోండి. ఇంకా అన్ని బాగా చెప్పాలి. కొంచెం ఫ్రై అయ్యి చూడండి, దిగులు చూపించు. ఆ తర్వాత వేరుశనగకాయ గుళ్ళు ఉంటాయి కదా, పల్లీలు, ఆ పల్లీలు వేసుకోండి. వీటికి టేస్ట్ అనమాట. ఇవి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇది వేసుకోవచ్చు. నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు ఉంటుంది, నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. ఆ నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు దొరకట్లేదు సూపర్ మార్కెట్లో. చూస్తున్నాం కానీ దొరకట్లేదు. ఈ రోజు కానీ రేపు కానీ బయటకు వెళ్తాం మేము. బయటకు వెళ్తే నేను ఎలాగైనా అది నువ్వుపప్పు కొంటాను. తెల్ల నువ్వుపప్పు కొబ్బరి చట్నీలో వేసుకున్నా బాగుంటుంది. గోంగూర పచ్చి ఫుల్ ఐరన్. పచ్చి ఉల్లిపాయలు వేసి తింటే అబ్బా ప్రాణం అయితే పోలేదు. ముద్దపప్పు వండాలి, ఇంకా అన్నం వండాలి. వెల్లుల్లిపాయలు చెప్పడం వచ్చాను. ఎల్లుల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి, లేకపోతే చెద్దగొట్టుని వేసుకోవాలి, లేకపోతే పేలిపోయి మొక్క మీద పడతాయి. మాకు ఫ్రెండ్ సరే ఎల్లుల్లిపాయ చెద్దగొట్టి వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ బలంగా అస్సలు వేది. చూడండి, అలా దూరగా వేగుతున్నాయి చూడండి. దూరగా వేగుతున్నాయి కాబట్టి ఇంకా ఈ ఎండుమిరపకాయలు వేసేసి జీలకర్ర కూడా వేసేయండి. అంతే, ఎండుమిరపకాయలు జీలకర్ర. ఎండుమిరపకాయలు కడిగేసాను, ఎందుకంటే గెస్ట్ ఉంటుందని కడిగేస్తాను నేను ఎండుమిరపకాయలు. అందుకని కొంచెం అలా సౌండ్ వస్తుంది. ఎందుకంటే అండి నీట్గా ఉండడం మంచిది కదా. పిల్లలు వాడుతున్నారు.
ఇంకా ఫైనల్గా ఇలా ఎగిపోయినాయండి. శుభ్రంగా చూడండి, అలా దోరగా చిన్న మంట మీద పెట్టి వేపుకోవాలి. ఎందుకంటే వేరుశనగలు ఎక్కడ మాడద్దు, దోరగా అంతే. చూడండి ఇలా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది తీసేస్తాను మొత్తం. ఇప్పుడు గ్రైండర్లో రుబ్బాలి, గ్రైండర్లో రుబ్బేస్తాను. అదే పెనంలోని మళ్ళీ గోంగూర వేస్తాను. చూడండి అది తీసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇదే పెనంలోని ఇదే ఆయిల్ కొంచెం ఉంది, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. గోంగూర పచ్చడికి ఆయిలే టేస్ట్ అండి, ఆయిల్ లేకపోతే ఏం బాగోదు. ఆయిల్ వల్లే నీట్గా కమ్మగా ఉంటుంది పచ్చడి. అదే పెనంలోని ఇంక మనకు శుభ్రంగా కడుక్కున్న ఆకుకూర ఉంది కదా, గోంగూర, ఈ గోంగూరని మొత్తం ఆయిల్లో వేసేయండి. ఫైనల్ గా మొత్తం ఆకుకూర అంతా అందులో వేసేసాను, వాటర్ ఉందంతే. ఇది ఒక్కసారి ఇలా తిప్పుకోవడమే. ఇంత గోంగూర అయిందా, కొంచెం అయితే చూడండి ఇదంతా. ఇందులో చింతపండు ఇది ఏం అవసరం లేదు, నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి. అందరూ చేస్తారు, నా స్టైల్లో నేను చెప్తున్నాను అయితే. కొంచెం స్పైసీగా ఉంటుంది, పుల్లగా. పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి చాలా మంచిది, మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటాం గోంగూర పచ్చడి. తర్వాత చిన్న మాట పెట్టేయండి, తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఓకేనా అండి? గోంగూర ఇలాగా దగ్గర పడాలండి, ఇంకా అలా దగ్గర పడుతుంది చూడండి. చిన్న మంట మీదే మగ్గాలి, హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇంకా వాటర్ ఉంది ఇంకా, ఇది బాగా ఆయిల్ తేరాలి, మాడదేమి, జస్ట్ అలా దగ్గర చూడండి. చూసారా ఫైనల్ గా ఇలా ఆయిల్ తేరింది అంటే, ఆయిల్ తేరిందంటే మనకి ఇది గోంగూర ఫ్రై అయిపోయినట్టే. చూడండి అలా మొత్తం అలా ఆయిల్ తేరిపోవాలి. ఆయిల్ తేరిపోతే మొత్తం రెడీ అయిపోయింది. చూసారా ఇది. ఇప్పుడు ముద్దపప్పు ఇందులో కడుక్కుని నానబెట్టినాను 10 నిమిషాలు. ఇప్పుడు కుక్కర్ కడుక్కున్నాను కాబట్టి కుక్కర్లో వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ముద్దపప్పులో నెయ్యి వేసుకుంటాం కానీ ముద్దపప్పులో కొంచెం ఆయిల్ పోసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇది కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసాను. పర్లేదు వేసేసి ఏం కదా, ఉడికిపోతుంది, కుక్కరే కదండి, ఉడకదు అనుకోండి. ఉప్పు కూడా వేస్తే బాగా పడుతుంది అని ఉప్పు వేసాను. ముద్దపప్పు అయ్యేలోపు నేను ముద్దపప్పు విజిల్స్ వచ్చేస్తాయి, ఒక 6-7 విజిల్స్ వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. తర్వాత అన్నం వండుకోవచ్చు. నేను ఈ లోపు గ్రైండర్లో పచ్చడి రుబ్బేస్తాను, గోంగూర పచ్చడి. ఓకేనా అండి? చూడండి. సరే, దీనికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ గోంగూర అంతా ఫస్ట్ పోపు వేసేసి రుబ్బాలి, పోపు వేసి రుబ్బాలి ఫస్ట్. వెళ్ళిపోతుంది. ఇప్పుడు గోంగూర యాడ్ చేయాలి. ఒకసారి ఆఫ్ చేసుకుని గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసి ఒక్క తిప్పితే సరిపోతుంది. మనకి రోట్లో రుబ్బుకున్నట్టే, గ్రైండర్ అయినా రోట్లో రుబ్బుకున్నట్టే అవుతుంది. పైన పచ్చడి జస్ట్ వేస్తున్నాను, జస్ట్ ఒక్క తిప్పితే సరిపోతుంది, మెత్తగా నలగక్కర్లేదు. మొత్తం వేసేసాను, ఒక తిప్పితే సరిపోతుంది. చూడండి, కలిసేలా చేస్తాను. పచ్చడి అయితే నడిపోయిందండి. చెయ్యి అలవాటు వల్ల చెయ్యి పెట్టదు, అంటే చెయ్యి పెట్టదు, చెయ్యి నడుస్తుంది, అలవాటు అవుతుంది. ఆగే కూడా తీసుకోవచ్చు. నేను ఫైనల్గా అలా నడిపోయిందా అలవాటు కాబట్టి ఉప్పు కూడా చూసిస్తున్నాను, సరిపోయింది. కావాలంటే చెక్ చేసుకోవాలి. ఇది వచ్చిందండి, వస్తున్నానమ్మా, ఓయ్ వస్తున్నాను. ఇంకా ఫైనల్ గా ఇలా రెడీ అయిపోయిందండి. ఎంత పచ్చడి అయింది చూడండి, నోరూరించి. గోంగూర పచ్చడి నాకంటే చాలా ఇష్టం. ఇలా పచ్చి ఉల్లిపాయలు పైన జల్లుకోండి, ఇంకా పచ్చి ఉల్లిపాయల టేస్ట్.
పచ్చడి రెడీ, గోంగూర పచ్చడి అండి. ఉల్లిపాయలు, బియ్యం కడిగేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఈ లోపు పప్పు అయ్యేసరికి అదే కుక్కర్లో ఈ బియ్యం వేసేస్తాను కదా, నానబెట్టేసి అన్నం కూడా ఉడికిపోతుంది. ఈ లోపు నానుతుంది కదా అని బియ్యం కూడా కడిగేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ గిన్నెలన్నీ కడిగేసుకుంటానండి. పప్పు ఉడికిపోయింది, అది ఆవిరి వేసరికి నేను గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఇక ఫైనల్గా గిన్నెలన్నీ కడిగేసాను. ఇవన్నీ కడిగేసాను. అక్కడ దబ్బించేసాను. ఇక్కడ ఇది కొత్తగా తెచ్చారు మా వారు, విరిగిపోయింది. సర్ఫ్ వాటర్లో వేసాను. సర్ఫ్ అనమాట అండి. తడుగుడు పెట్టాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కడిగేస్తాను. గ్యాస్ స్టవ్ కడిగేసి చూపిస్తాను. తర్వాత తడుగుడు పెట్టేస్తాను. అల్లు కడిగి వచ్చి లోపల తీస్తున్నాను. ఇప్పుడంతా గ్యాస్ స్టవ్ అంతా ఫైనల్గా మొత్తం గట్టు అంతా కడిగేసానండి. ఇవి కూడా కడిగేసాను. చూపించలేదు మీకు, ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని. గ్యాస్ స్టవ్ కడిగేసాను, గొట్టు అంతా కడిగేసాను. ఇగో ముగ్గు పెట్టేస్తున్నానండి. గ్యాస్ అంతా తుడిచేసాను, మళ్ళీ శుభ్రంగా క్లాత్ ని వాటర్ అంతా తుడిచేసాను. ముగ్గు పెట్టేస్తున్నాను. నేను చాక్పీస్తో ఇలా ముగ్గులు పెట్టుకుంటాను. నాకు ఇష్టం ఇలా, ఎందుకంటే నాకు సాటిస్ఫై అవ్వదు, కడిగినట్టు అనిపించదు. చాక్పీస్తో తడిపి చాక్పీస్ ముగ్గులు పెట్టుకుంటాను నేను. ఓకేనా, ఎక్కువ వేస్తామా. ఫైనల్గా ఇలా ముగ్గులు పెట్టేసుకున్నానండి. సింక్ గొట్టు అంతా చూడండి, అలా ముగ్గులు పెట్టేసుకున్నాను. నీట్గా కడిగేసుకుని ఇదంతా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఫైనల్గా కిచెన్ గొట్టు అయితే ఈ రోజుతో శుభ్రం అయిపోయింది. గ్యాస్ కూడా శుభ్రం అయిపోయింది. ఇంకా తడుగుడు పెడతాను నెక్స్ట్. ఫైనల్గా అన్ని తడుగుడు పెట్టేస్తున్నాను. అదంతా అయిపోయింది, బెడ్రూమ్స్ అయిపోయినాయి. జస్ట్ ఇంకా హాల్ ఒకటే ఉంది. నువ్వు తొక్కేకండి, మా వారు తొక్కేస్తున్నారు, పిల్లలు తొక్కేస్తారు నేను తడుగుడు పెట్టినప్పుడు. ఇంక తడుగుడు అయిపోతే ఇంకా అన్నం తినేది బాబాయ్. ఫైనల్గా ఇల్లు అయితే తడుగుడు పెట్టేస్తానండి మొత్తం. నేను చెప్పాను కదా, అగరత్తులు వెలిగించుకుంటాను అగరత్తులు, ఇల్లంతా స్మెల్ వస్తుంది కదా స్మెల్. తడుగుడు పెట్టిన వెంటనే నేను వెలిగించుకుంటాను. ఇది పెట్టేస్తే ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఇల్లు మంచిగా అయిన తర్వాత రూమ్లో స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇలా రూమ్ అంతా నేను గదుల్లో కూడా వేస్తానండి. ఫైనల్గా ఈ గది కూడా పెట్టేస్తాను ఇంటిగా. రూమ్ స్ప్రే వేసుకుంటాను. వెళ్ళు అంతా తడుగుడు పెట్టేస్తానండి. ఇంకా రూమ్ స్ప్రే వేస్తున్నారు. రూమ్ స్ప్రే వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మా పెద్ద పిల్లకి చిన్న పిల్లకి పప్పు నెయ్యి వేసి అన్నం కలిపేస్తున్నాను. మెత్తగా కలపాలి కదండి. ఇంకా పప్పు వేసాను, నెయ్యి వేసిన తర్వాత మెత్తగా కలుపుతున్నాను. కలిపేసి చిన్న పాపకేమో కొంచెం సగం అన్నం కొంచెం తీసేస్తాను, దాన్ని తింటుంది అంతా కొంచెం తీసేస్తున్నాను, నేను తినిపిస్తాను. పెద్ద పాప ఏమో స్పూన్ వేసుకుని తినేస్తుంది. మా చిన్న పాపకి తినిపించాను, తింటుంది, మెల్లగా తింటుంది. మా పెద్ద పాప కూడా బాగుందని చెప్తుంది. మా చిన్న పాపకి ఏమో పప్పు వేసి అన్నం వేసి తినిపించేసి తర్వాత నేను తిందామని మా వారేమో వీడియో తీస్తున్నారు. చిన్న బాబు తినిపించేస్తే తినేస్తుంది. పప్పు నెయ్యి కదని పప్పు తినేస్తారు, కారం వేయలేదు. బాగుందని చెప్తుంది పాప, బాగుందని చెప్తుంది. ఇంక నేను గోంగూర పచ్చడి మీకు ముందే నేను వేసుకుని తింటున్నాను చూడండి. ఉల్లిపాయలు, గోంగూర పచ్చడి, అన్నం పెట్టుకున్నాను, పచ్చడి వేసుకుంటున్నాను. పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను. నెయ్యి వేసుకొని తింటానండి. చాలా చాలా బాగుంటుంది. నెయ్యి వేసి కలుపుతున్నానండి బాగా. అన్నం, ఉల్లిపాయలు అన్నీ బాగా మిక్స్ అవుతున్నాయి.
బాగుందండి. బాగుందండి. సరేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుందో క్లిక్ చేయండి. సరేనండి, బాయ్ అండి, ఉంటానండి, బాయ్.